హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చాముండి. అబ్బాబా, సండే అనే కానివ్వండి, సండే కోసం ఎంత వెయిట్ చేస్తామో అంత పని అయితే ఉంటుంది. కానీ పిల్లలైతే పాపం ఇష్టంగా ఏదైనా కావాలి అడిగి చేయించుకునేది ఒక సండేనే కదండి. వాళ్ళకి మనం ఏది చేసి పెట్టినా సండేనే కదా చేస్తాము. సో మా పాప అయితే చికెన్ ఫ్రై అడిగింది ఈరోజు. నేను తన కోసం అయితే మంచిగా ఇలా రెడీ చేస్తున్నాను. అండ్ 1 కేజీ చికెన్ తీసుకొని మంచిగా నీట్గా కడిగేసుకొని ఉప్పు, కారం, పెరుగు, ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి. ఒక 1 అవర్ అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్, మనం చికెన్ తెచ్చుకునేటప్పుడు మనకు తెలిసిన షాపుల్లోనే తెచ్చుకోవాలి. మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్లో తీసుకొస్తారు. నీట్గా మనకు కావాల్సిన సైజ్ కట్ చేయించుకొని ఫ్రెష్ చికెన్ అయితే తీసుకొస్తారు. సో ఫ్రెష్గా ఉంటే చికెన్ మంచిగా బాయిల్ అయిపోతుంది, త్వరగా బాయిల్ అవుతుంది. అండ్ ఫ్రై కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకని ఎప్పుడైనా కూడా ఫ్రెష్ చికెన్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈరోజు అయితే నేను మంచిగా చికెన్ వండుతూ మీతో చాలా కబుర్లు అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ముచ్చట్లు చెప్పుకోవాలి మీతోటి. యాక్చువల్గా మనం ఇప్పుడు సొసైటీ ఎలాగా ఉంది అనేది చూసుకుంటే, ఒకప్పుడు ఇంట్లో అంత గౌరవంగా ఉంటే, ఇంట్లో పద్ధతిగా ఆడవాళ్ళంతా, ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు, నీట్గా పద్ధతిగా మెయింటైన్ చేసి మంచిగా ఉంటే చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, చాలా వాల్యూ ఉండేది వాళ్ళకి. కానీ ఈ రోజుల్లో అయితే అలా లేనే లేదు ఫ్రెండ్స్. ఎంత పబ్లిక్గా మాకుంది అని చూపించుకుంటామో, ఆస్తులు మాకు వెనక ప్రాపర్టీస్ ఇంతున్నాయని, అక్కడ ఉన్నా లేకపోయినా అందరి ముందుకు వచ్చి మేము రిచ్ అని చెప్పేసి ఎప్పుడైతే చూయించుకుంటారో అప్పుడు వాళ్ళకి మాత్రమే వాల్యూ ఉంటుంది. మనలాంటి వాళ్ళకి అసలు వాల్యూనే ఉండట్లేదు సొసైటీలో. అలాగే డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా ఫ్రెండ్స్, మనము నీట్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి మనం నీట్గా చుడిదార్ వేసేసుకొని, చున్నీలు పెట్టేసుకొని, పిన్నులు పెట్టుకొని అండ్ శారీస్ కట్టుకొని, పిన్నులు పెట్టుకొని అలా వెళ్తే మనల్ని అప్పలమ్మల్లాగా చూస్తున్నారు. ఎంత ఫ్యాషన్గా ఉంటే, ఎంత జీన్స్ చూసారా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఫ్రెండ్స్. మనము ఒక సూపర్ మార్కెట్స్కి అండ్ మాల్స్కి అట్లా వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ని బట్టే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే ఫేస్ చేశాను. సో మనం ఎంత పాష్గా కనిపిస్తామో, ఎంత స్టైలిష్గా కనిపిస్తామో అంత వాల్యూ ఉంటుంది. ఇక్కడ కూడా మంచిగా నీట్గా కనిపించిన వాళ్ళకి అస్సలు రెస్పెక్ట్ అనేది ఉండట్లేదు. బట్ మనకి ఉన్నా లేకపోయినా మనమైతే మన పద్ధతులు అయితే మార్చుకోవద్దు ఫ్రెండ్స్. ఎవరి కోసమో మన అలవాట్లు, మన పద్ధతులు మార్చుకున్నామంటే అది ఎప్పటికైనా ప్రాబ్లమే అవుతుంది. సో అందుకని మనకు నచ్చినట్లుగానే మనం ఉందాము. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని కంపారిజన్ అయితే మనకు అస్సలు వద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు అంతా కూడా. ఒకళ్ళు అలా ఉన్నారు అంటే వాళ్ళని బట్టి మనం కూడా అలాగే ఉండాలి అని ఎక్కడో ఒక చిన్న ఆశ అయితే కలుగుతుంది. దాని తోడు పక్కన వాళ్ళు కూడా కంపారిజన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది. దీని నుంచి అయితే మీరు అస్సలకి మైండ్లో పెట్టుకునేటువంటి విషయాలు, ఫ్యామిలీస్లో అయితే ఇబ్బంది పడొద్దు. అక్కడ వింటారు, ఇక్కడికి వచ్చేసి హస్బెండ్స్ని అది కావాలి ఇది కావాలని చాలా మంది, అంటే అందరూ అని నేను అనడం లేదు ఫ్రెండ్స్, కొంతమంది అయితే అలాగే ఉంటారు. సో కాబట్టి మనం అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోకూడదు. ఎక్కడ విన్నామో అక్కడ వదిలేసేయండి. మనకి మన ఫ్యామిలీ ఉంది. సో మన హస్బెండ్, మన పిల్లలు, మన అత్తమామలు, వీళ్ళే ఒక పెద్ద ప్రపంచం ఫ్రెండ్స్. మంచిగా వీళ్ళతో కలిసి ఉండండి. ఇంతకు మించిన కోట్ లాస్ట్ ఇంకోటి ఏది ఉండదు. తినడానికి ఉందా, కట్టుకోవడానికి, ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా, ఇది చాలు. నిజం చెప్పాలి అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా బ్రతికితే అంతకంటే ఆస్తి ఇంకేముంటుంది చెప్పండి? అంతకంటే హ్యాపీనెస్ ఏమైనా ఉంటుందా? మన పిల్లల్ని చూసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ దేనిలో రాదు ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ దానికే ప్రిఫర్ చేస్తాను. అండ్ నన్ను మా ఫ్యామిలీ కూడా అలాగే ట్రీట్ చేస్తారు. ఒక చిన్న పాపను చూసినట్టే చూస్తారు ఫ్రెండ్స్. నాకు మా పాపతో పాటే నన్ను చూస్తారు. మా హస్బెండ్ కానివ్వండి, మా అత్త మామలు కానివ్వండి, అంత బాగా చూసుకుంటారు నన్ను. సో నేనైతే ఇప్పటికైతే నేనైతే చాలా లక్కీ అనే అనుకుంటాను ఈ జన్మకైతే. అంత మంచిగా అన్నిటికీ కూడా, ఏ విషయంలో కూడా ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ అయితే నాకు ఉండవు. అంత మంచిగా చూసుకుంటారు. సో మీతో మాట్లాడుతూనే ఉన్నాను. నా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి. మంచిగా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంచిగా వచ్చిందండి కర్రీ అయితే. చక్కగా రైస్ పెట్టేసుకున్నాను. అండ్ మా పాపకైతే తినిపిస్తున్నానండి. ఎందుకంటే ఆ పిల్లలకి మనం ఒక 2 ముద్దలన్నా మనం తినిపిస్తే ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారని ఆశ. ఎప్పుడో సండేస్, హాలిడేస్ అప్పుడే కదా మనకి తీరుతుంది. ఎవ్రీడే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, మన బిజీలో మనం ఉంటాము. నేనైతే ఇప్పటికి కూడా మా అమ్మ తినిపిస్తే బాగుండు అని వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా అంతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.